పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకుంది. 30వ వార్డుకు చెందిన పున్నం భారతిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లుండగా ఎన్నికకు 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ ని బెదిరించారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయన ఫ్యాక్టరీకి తాళం వేస్తామని టీడీపీ నాయకులు బెదిరించారన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని, ప్రజాస్వామ్యానికి ఆపదొచ్చిందని అన్నారు కాసు మహేష్ రెడ్డి. చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారి